జగత్కారుడు అనే మహర్షి యాయావరము అనే వంశములో జన్మించాడు. అతడు గొప్ప కఠినమైన నియమనిష్టలు గలవాడు, బ్రహ్మచారి. మళ్ళీ మళ్ళీ జన్మలు పొందడం ఇష్టం లేక సంసార బంధంలో చిక్కుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు. తపస్సు చేయడం, వేదాలు చదవడం, బ్రహ్మచర్యం వంటి వాటిలో ఋషుల రుణం తీర్చుకుంటున్నాడు. ఎవరు పేరు చెబితే సూర్యభగవానుడు కూడా ఉదయించడో, ఎవరి పేరు చెప్తే సూర్యభగవానుడు అస్తమించడో ఆయనే జరత్కారుడు. ఆయన తపోశక్తి, సాధనా విధానాలు అనితర సాధ్యాలు శరీరాన్ని తపస్సు చేత కృషింపజేసుకున్న కారణం చేత ఆయన్ను జరత్కారుడు అంటారు. కేవలం ఎముకలు, నరాలు మాత్రమే ఉండే మహర్షి నిరంతరం భూప్రదక్షిణ చేస్తూ సూర్యాస్తమయం నాటికి ఏ గ్రామం చేరితే అక్కడ ఆగి ఉదయాన్నే మరలా ఆ ప్రదేశం విడిచిపెట్టేవాడు. అలా పరివ్రాజక జీవితాన్ని అనుసరిస్తున్నారు ఆయన. ఒకరోజు విచిత్రమైన వ్యక్తులను చూశాడు ఆయన. అంతులేని లోతైన గొయ్యి ఒక చెట్టు ప్రక్కన ఉంది. ఆ చెట్టు నుంచి ఒక బలమైన వేరు గొయ్యికి అడ్డంగా ఉంది. ఆ వేరుకు తలకిందులుగా గొయ్యిలోకి వేలాడుతూ కొందరు తపస్సు చేసుకుంటూ కనిపించారు. ఇదే వింత అనుకుంటే ఆ వేరును ఒక ఎలక కొరికేస్తూ ఉండడం మరో వింత. ఇప్పటికే చాలా మటుకు వేరును ఎలక కొరికేసింది. మరికొంత భాగం కొరికేస్తే త్వరలోనే వారంతా అంతులేని కనిపించని గోతిలో పడిపోతారు. అది భయంకరమైన చీకటిగా ఉంది. ఇదంతా చూసిన జరత్కారుడు మహా ఆశ్చర్యంతో అది ఏ విధమైన తపస్సో తెలుసుకోవాలని వారిని, మీరెవరు, ఈ మహాప్రమాదమైన తపస్సు ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించాడు. దానికి వారు సమాధానంగా, మేమంతా పితృదేవతలం. మా వంశములో ఒకడు పెళ్లి పెటాకులు లేకుండా దేశదిమ్మరుగా తిరుగుతున్నాడు. వాడు సంతానం లేకుండా చనిపోతే మేమంతా ఈ తామస నరకంలో పడిపోతాము. ఈ చీకటి గొయ్యే నరకం. ఆ చెట్టు వేరు మా వంశంలోని పనికిమాలిన వాడి ఆయుష్. దాన్ని కొరుకుతున్నవాడు యమధర్మరాజు అని చెప్పారు. అది విని గతుక్కుమన్న మహర్షి వివాహం, సంతానం లేకుండా ఉన్న ఆ వ్యక్తి పేరు ఏమిటి అని అడిగాడు. దానికి వారు, ఉన్నాడులే, మా వంశంలో ఒక పనికిమాలినవాడు, జరత్కారుడు అనే ఓ పేరుతో అని అన్నారు. వారి సమాధానం విని మహా దుఃఖం పొంది జరత్కారుడు, పితృదేవతల్లారా, నా తాత ముత్తాతల్లారా, మీ దుర్గతి పోగొట్టాలంటే నేను ఏం చేయాలో చెప్పండి అని వేడుకున్నాడు. నాయనా, నువ్వే జరత్కారుడు అని మాకు తెలుసు. నీవు ప్రాపంచక వైరాగ్యం వల్ల చేస్తున్న మహాతపస్సు మాకు సంతోషదాయకమే. అయినా నీవు పితృరుణం తీర్చుకోలేదు. పెళ్లి చేసుకొని పిల్లలను కనకపోతే మేము తిలోదకాలు లేకుండా శాశ్వత నరకంలో పడిపోతాము. కనుక వెంటనే పెళ్లి చేసుకొని వంశతంతువు కొనసాగించు అని చెప్పారు. పితృదేవతల మాటలు విని జగత్కారుడు తను తప్పకుండా పెళ్లి చేసుకోవాలని, తనకు కలిగిన సంతానం వల్ల వాళ్ళకి విముక్తి కలిగించాలని నిర్ణయించుకున్నాడు. పితృదేవతలారా, నేను ఇంతవరకు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఇలా వేలాడుతున్న మిమ్మల్ని చూశాక నేను చేస్తున్న బ్రహ్మచర్యం వల్ల మీరు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకున్నాను. నేను పెళ్లి చేసుకొని మంచి సంతానాన్ని పొంది మీ బాధను పోగొడతాను అన్నాడు జరత్కారుడు. అది విని పితృదేవతలు చాలా సంతోషంతో, నాయనా, యోగ్యులైన కొడుకుల్ని పొంది ధర్మమార్గం విడిచిపెట్టకుండా నడుచుకునే ఆ కొడుకుల ద్వారా లోకంలో తమ పేరు నిలబడినప్పుడు పితృదేవతలు మంచి లోకాలు పొందుతారు. అంతేకాని యజ్ఞాలు చేయడం వల్ల, ఎక్కువ దక్షిణలు ఇవ్వడం వల్ల పితృదేవతలు మంచి లోకాలకు చేరలేరు. అందుకే నువ్వు పెళ్లి చేసుకొని సంతానాన్ని పొందాలి అని చెప్పారు. పితృదేవతలు చెప్పినది విని జరత్కారుడు, నా పేరుతో సమానమైన పేరు గల కన్యతో వివాహం జరగాలని ఆశీర్వదించండి అని వాళ్ళకి నమస్కరించాడు. తరువాత అటువంటి పేరుగల కన్య కోసం భూమండలమంతా తిరిగాడు. కానీ తన పేరుతో సమానమైన పేరుగల కన్య అతనికి భూలోకంలో ఎక్కడ దొరకలేదు.
జగత్కారుడు కన్య కోసం వెతుకుతున్న విషయం వాసుకి తెలుసుకున్నాడు. తన చెల్లెలు జగత్కారువుని తీసుకొని తన సేవకులతో కలిసి జగత్కారుడి దగ్గరకు వెళ్ళాడు. ఆయన్ని కలిసి, ధర్మాత్ముడా, లోకపూజ్యుడా, బ్రాహ్మణ శ్రేష్ఠుడా, జగత్కారు మహర్షి, మీ వంశం గొప్ప పుణ్యం చేసుకుంది. మీకు మా చెల్లెలకి ఇద్దరికీ పేర్లు గణాలు కలవడం వల్ల మా వంశం కూడా ధన్యమైంది. మా చెల్లెలు జగత్కారువు అనే కన్యని మీకు భిక్షగా ఇస్తున్నాను. ఆమెను ఇష్టంతో స్వీకరించి పెండ్లి చేసుకోండి అన్నాడు వాసుకి. వాసుకి చెప్పిన మాటలు విన్న జరత్కారుడు తను కోరుకున్నట్లుగా తన పేరు కలిసిన జగత్కారువుని పెళ్లి చేసుకున్నాడు. మొదటి రోజే ఆమెతో, నువ్వు నన్ను అగౌరవంగా చూసిన రోజు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఆ రోజు నుంచి జగత్కారువు భయభక్తులతో భర్తకి సేవ చేస్తోంది. ఆమె జీవితం కత్తిమీద సాములా తయారైంది. భర్తకి భక్తితోనూ ఇష్టంతోనూ సేవ చేస్తూ కొంతకాలానికి గర్భవతి అయింది. జింక చర్మం మీద కూర్చున్న జరత్కారువు తొడ మీద తలపెట్టుకొని నిద్రపోతున్నాడు జగత్కారుడు. సాయంకాలమైంది. ఆశ్రమంలో ఉన్న ఋషులందరూ సాయంకాలం చేయవలసిన సంధ్యావందన కార్యక్రమాలు చేయడం కోసం బయలుదేరారు. తన భర్తని నిద్రలేపితే నిద్రాభంగం అయిందని కోపగిస్తాడేమో, లేపకపోతే సంధ్యాకాలంలో చేయవలసిన పనులు చేయకపోతే ధర్మానికి భంగమైందని కోపగిస్తాడేమో అని భయపడుతూ మనస్సులో కూడా ధర్మానికి కలగకూడదన్న నిశ్చయంతో జరత్కారుణ్ణి నిద్రలేపింది. నిద్ర నుంచి లేచిన జరత్కారుడు, నాకు నిద్రాభంగం ఎందుకు కలిగించావు అని నాకు నిద్రాభంగం ఎందుకు చేశావు అని అడిగాడు కోపంగా. ఆమె చెప్పిన కారణం విని, నేను నిద్ర లేవకుండా సూర్యుడు పడమటి కొండకు వెళ్ళడానికి భయపడతాడని నీకు తెలియదా? నన్ను నిద్రలేపి అవమానం చేశావు కనుక ఇంతకుముందు చెప్పినట్టే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. సూర్యుడితోనూ అగ్నితోనూ సమానమైన కాంతి కలిగి మన రెండు వంశాలని ఉద్ధరించగలిగిన శక్తితో నీ కుమారుడు జన్మిస్తాడు. నీవు నీ అన్న దగ్గరే ఉండు, అక్కడ ఏ భయము ఉండదు అని చెప్పి జరత్కారుడు తపస్సు చేసుకునేందుకు అడవికి వెళ్ళిపోయాడు. జరత్కారుడు చెప్పినట్లే వాసుకి దగ్గరే ఉండిపోయింది. కొంతకాలానికి జరత్కారువుకి గొప్ప తేజస్సుతో ఆస్తికుడు జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడై చవన మహర్షి కుమారుడు ప్రమతి దగ్గర వేదాంగాలు నేర్చుకున్నాడు. ప్రశాంతమైన మనస్సుతో అన్ని శాస్త్రాలు తెలుసుకొని పెరిగి పెద్దవాడయ్యాడు. ఆస్తికుడు జనమేజయుడు చేసిన సర్పయాగము నుండి జరత్కారువు కుటుంబాన్ని రక్షించాడు. ఈ కథ మహాభారతంలోనిది. ఇది చాలా పెద్ద కథ. వ్యక్తిగతంగా బ్రహ్మచారిగా ఉండి ఎంత ఉన్నతి ఏ రంగంలో సాధించామో అనేది ప్రధానం కాదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నువ్వులు నీళ్లు ఇచ్చే మనుషులను ఇవ్వని జన్మ వృధా. అటువంటి వారికి మురికాలువలోని పురుగులకు తేడా లేదు. సూర్యగతిని కూడా శాసించగలిగే తపోసంపన్నుడైన జరత్కారుడికి కూడా పితృరుణ విముక్తి తప్పలేదు. ఆయనతో పోలిస్తే సామాన్య మానవులకు ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది? వివాహం చేసుకొని సంసార తీగను కొనసాగించి వారిని తమ కాళ్ళ మీద నిలిచే శక్తి వచ్చే వరకు గృహస్థాశ్రమ జీవితంలో ఉండి తీరాలి. ప్రపంచం మీద కోపం కలిగినా, ద్వేషం కలిగినా, వైరాగ్యం కలిగినా, కుటుంబ జీవనంలోని ప్రేమ ఆప్యాయతలు మనోహృదయ బాంధవ్యాల వలన మనకు కలిగిన ప్రపంచ ద్వేషం, కోపం, వైరాగ్యం తగ్గి సామాన్యులం అయ్యే అవకాశం రావడం మాత్రమే కాక నిజమైన వైరాగ్యం త్వరగా పరిణతి చెంది మోక్షకారణం అవుతుంది. సకల సాధనలకు గృహస్థాశ్రమమే మహాశ్రేయస్కర మార్గమని రమణ మహర్షి వంటి వారు కూడా చెప్పారు. అయితే వేదాంత అధ్యయనం చేసి సామాన్య సంసారం మీద ఏహేభావం పొంది గృహస్థాశ్రమం స్వీకరించని శిష్యుడిని కూడా గురువులు ప్రజాతంతుం మా వివచ్చేత్సిహి అని హెచ్చరిస్తారు. కానీ ఈ జీవితానికి భూమండలం మీదున్న సమస్త స్త్రీలు నాకు అమ్మలే అని ప్రమాణం చేసి సన్యాసం స్వీకరించి తన గురువునే సేవిస్తూ ఉండేవారికి మాత్రమే సశాస్త్రీయంగా
మోక్షం లభిస్తుంది. ఈ విధంగా సన్యాసం స్వీకరించకుండా బ్రహ్మచర్యం వహించడం శాస్త్రవిధి రహితం, మహాపాపాత్మకమైన జీవితం. కనుక వివాహం ఎందుకు అనే ప్రశ్నకు అత్యద్భుతమైన వివరణే ఈ జరత్కారుని జీవితం అని వ్యాసమహర్షి తన మహాభారత ప్రారంభంలో వ్రాశారు. ఈ జరత్కారుని కథ గురించి తెలుసుకుంటే పెళ్ళి అయిన వారికి, పెళ్ళి కాబోయే వారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మనిషికి అవసరమైన సంస్కారాల గురించి ఎన్నో విషయాలు మన పురాణాల్లో తెలియజేశారు.